డియర్ టెట్ అండ్ డిఎస్సి అభ్యర్థులందరికీ స్వాగతం. ఈ వీడియో చామ్స్కీ భాష వికాస సిద్ధాంతం గురించి అయితే నేను చెప్పబోతున్నాను. ప్రతి ఒక్కరికి అవసరమే. టెట్ మరి త్వరలో ఉంది. జూన్ నెలలో టెట్ ఎగ్జామ్ జరగబోతుంది కాబట్టి తప్పకుండా లైన్ టు లైన్ చదివితేనే మరి అర్థమవుతుంది. మరి అక్కడ ఇక్కడ చదివితే కదండి. కాబట్టి లైన్ టు లైన్ చదివితేనే సంవత్సరాలు కాలాలు ఇవన్నీ చదివితేనే మరి చామ్స్కీ భాష వికాస సిద్ధాంతం గురించి చదివితేనే అర్థమవుతుంది. ప్రతిసారి చామ్స్కీ భాష వికాస సిద్ధాంతం నుండి అయితే రావడం జరుగుతుంది. కాబట్టి నేను ఈ వీడియోలో మరి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. తప్పకుండా మీరు ఈ వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మీకు తెలుగు కానివ్వండి, సైకాలజీ కానివ్వండి, హిస్టరీ నుండి కానివ్వండి, మీకు దేనిపైన మీకు డౌట్ ఉంటుందో ఆ డౌట్ మీరు కామెంట్లో పెడితే నేను ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరుగుతుంది. తప్పకుండా వీడియో చేయడం జరుగుతుంది. మీ కాన్సెప్ట్ స్ట్రాంగ్గా అవ్వడానికే మరి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని చూడండి. చామ్స్కీ భాష వికాస సిద్ధాంతం గురించి. చామ్స్కీ ప్రకారం భాష వికాసం అనేది ఒక ప్రత్యేకమైన నిర్మాణం అన్నమాట. మరి పియాజే ఏమన్నాడు? ఇది భాష వికాసం అనేది ఒక ప్రత్యేకమైన నిర్మాణం అనేది ఎవరు చెప్పారు అంటే చామ్స్కీ చెప్పడం జరిగింది. మరి పియాజే ఏమన్నాడు? పియాజే భాషా వికాసమును పియాజే ఏమన్నాడంటే భాష వికాసమును సంజ్ఞానాత్మక వికాసంలో భాగంలో పేర్కొనడం జరిగింది. అంటే ఈ సంజ్ఞానాత్మక వికాసంలో ఒక భాగం అని పేర్కొనడం జరిగింది పియాజే. అంటే పియాజే చామ్స్కీ అనేది మరి చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మరి చామ్స్కీ ప్రకారము భాష వికాసము అనేది ఒక ప్రత్యేకమైన నిర్మాణం అనేది అయితే ఈ చామ్స్కీ చెప్పడం జరిగింది. పియాజే ఏమని చెప్పాడు? సంజ్ఞానాత్మక వికాసంలో ఒక భాగం అని చెప్పడం జరిగింది. కాబట్టి బిఎఫ్ స్కిన్నర్ తాను రాసిన థియరీ ఆఫ్ లాంగ్వేజ్ యాజ్ వెర్బల్ బిహేవియర్ అనే గ్రంథంలో నాడీ సంధానాలు బహిర్గత ప్రేరణ వల్ల భాష పెంపొందించబడుతుందని మరి ప్రస్తావించడం జరిగింది. బిఎఫ్ స్కిన్నర్ రాసినటువంటి గ్రంథం ఏది అని మల్టిపుల్ చాయిస్లో రావడం జరుగుతుంది. ముందు మనం మల్టిపుల్ చాయిస్లో వచ్చేటువంటి ప్రీవియస్ పేపర్ల ఆధారంగా కూడా మరి వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా చూడండి. బిఎఫ్ స్కిన్నర్ తాను రాసిన థియరీ ఆఫ్ లాంగ్వేజ్ యాజ్ వెర్బల్ బిహేవియర్ అనే గ్రంథంలో నాడీ సంధానాల వల్ల బహిర్గత ప్రేరణ వల్ల భాష పెంపొందింపబడుతుందని ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే చామ్స్కీ భాషా వికాసం ప్రకారం ఒక ప్రత్యేకమైన నిర్మాణం అనేది గుర్తుపెట్టుకోవాలి. పియాజే ప్రకారం భాషా వికాసమును ఒక సంజ్ఞానాత్మక వికాసములోని ఒక భాగం అని గుర్తుపెట్టుకోవాలి. బిఎఫ్ స్కిన్నర్ తాను రాసినటువంటి థియరీ ఆఫ్ లాంగ్వేజ్ యాజ్ వెర్బల్ బిహేవియర్ అనే గ్రంథంలో నాడీ సంధానాలను బహిర్గత ప్రేరణ వల్ల దేనివల్ల అంటే బహిర్గత ప్రేరణ వల్ల భాష పెంపొందించబడుతుందని ఎవరు పేర్కొనడం జరిగింది అంటే బిఎఫ్ స్కిన్నర్ అనేది మరి ఇతడు తన యొక్క గ్రంథంలో పేర్కొనడం జరిగింది. భాషా వికాసం అనేది తన గ్రంథంలో పేర్కొనడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా కన్ఫ్యూజ్గా రావడం జరుగుతుంది. టెట్ ఎగ్జామ్లో ఖచ్చితంగా మరి ప్రతిసారి రావడం జరుగుతుంది. లైన్ టు చదివితేనే అర్థమవుతుంది. చామ్స్కీ భాషార్జన సామర్థ్యము పుట్టుకతో వస్తుందని డార్విన్ సిద్ధాంతమును అనుసరించాడు. బాహ్య ప్రపంచం ప్రభావంతో జరుగును అని చెప్పాడు. చామ్స్కీ భాషార్జన సామర్థ్యము ఇక్కడ ఏమనిచ్చాడు? చామ్స్కీ భాషార్జన సామర్థ్యము పుట్టుకతో వస్తుందని డార్విన్ సిద్ధాంతమును అనుసరించాడు. బాహ్య ప్రపంచ ప్రభావంతో జరుగును అని చెప్పాడు. ఎందుకంటే ఇక్కడ ఈ లైన్ చాలా ఇంపార్టెంట్. చాలా అంటే దీన్ని గుర్తుపెట్టుకోవాలి. చామ్స్కీ భాషార్జన సామర్థ్యం పుట్టుకతో వస్తుందని డార్విన్ సిద్ధాంతమును అనుసరించాడు అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవలసినటువంటి పాయింట్ అన్నమాట. చామ్స్కీ ప్రకారం భాష ఆర్జించబడుతుంది. చామ్స్కీ ప్రకారము భాష ఏం చేస్తుందంటే ఆర్జించబడుతుంది. జన్యుపరమైన అంశమైన పరిపక్వత పరిణితి మాత్రమే భాషా వికాసానికి కారణం.
పరిపక్వత పరిణితి మాత్రమే, ఇక్కడ చూడండి, పరిపక్వత పరిణితి మాత్రమే భాషా వికాసానికి కారణమై ఉంటుంది. జన్యుపరమైన అంశమైన పరిపక్వత పరిణితి మాత్రమే భాషా వికాసానికి కారణమై ఉంటుందని మరి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చామ్స్కీ వ్రాసినటువంటి గ్రంథాలు చూసినట్లయితే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తప్పకుండా వీటిని గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రంథాలను మల్టిపుల్ చాయిస్లో ప్రతిసారి ఇవ్వడం జరుగుతుంది గ్రంథాలు. చామ్స్కీ వ్రాసినటువంటి గ్రంథాలు మొత్తము 1 నుండి 10 గ్రంథాలు ఉన్నాయండి. 1965లో ఆస్పెక్ట్స్ ఆఫ్ థియరీ ఆఫ్ సింటాక్స్ అనేది 1965. ఇలా గుర్తుపెట్టుకుంటారు అంటే 1వ నెంబర్ ఏంటిది, 2వ నెంబరు, 3వ నెంబరు, 4వ నెంబరు అనేది ఇట్లా నెంబర్ల ప్రకారం కనుక గుర్తించుకున్నట్లయితే ఖచ్చితంగా చామ్స్కీ రాసిన గ్రంథాలు సంవత్సరం అనేది చాలా గుర్తు ఉంచుకోవడం జరుగుతుంది. 1965 ఆస్పెక్ట్స్ ఆఫ్ థియరీ ఆఫ్ సింటాక్స్. రెండవది చూసినట్లయితే 1965 కార్టీసియన్ లింగ్విస్టిక్స్. 1900 అంటే ఇవి రెండు కూడా ఒకటే సంవత్సరం, ఈ రెండు కూడా ఒకటే సంవత్సరంలో వ్రాసినటువంటి గ్రంథాలు. 1968లో 65 అయిపోయిన తర్వాత ఏముంటుందండి, 68 ఉంటుంది. 1968లో ద సౌండ్ ఆఫ్ ప్యాటర్న్ ఆఫ్ ఇంగ్లీష్. 8లో చూసినట్లయితే ద సౌండ్ ఆఫ్ ప్యాటర్న్ ఆఫ్ ఇంగ్లీష్ అనే గ్రంథం అయితే ఇది చామ్స్కీదే. ఇంగ్లీషు ప్యాటర్ను, సౌండు, ఆస్పెక్ట్స్ ఇలాంటివి వచ్చినప్పుడు చామ్స్కీ వ్రాసిన గ్రంథాలే. 1968 72లో వచ్చినప్పుడు లాంగ్వేజ్ అండ్ మైండ్ అంటే ఇది 68 నుండి 72లో వచ్చినప్పుడు లాంగ్వేజ్ అండ్ మైండ్ అనే గ్రంథము ఇది చామ్స్కీ వ్రాసినటువంటి గ్రంథాలే. 1975 ద లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ. చూడండి, ఇక్కడ 75లో వ్రాసిన గ్రంథం ఏంటిది, ద లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ అనే గ్రంథం అయితే ఇది 75లో రాయడం జరిగింది. 1975 రిలక్షన్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఇది కూడా 75. ఇక చూడండి 5, 6 అనే గ్రంథాలు, 5వ నెంబర్ 6వ నెంబర్ అనే గ్రంథాలు మాత్రము రెండు సార్లు రావడం జరిగింది. 68 అనేది 3, 4 నెంబర్లు, 65 అనేది 1, 2 నెంబర్లు, 75 అనేది సేమ్ సంవత్సరాలు. కాబట్టి ద లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ అనేది మాత్రము ఇది చామ్స్కీ వ్రాసినటువంటి గ్రంథాలే. 1975లో రిలక్షన్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఇది కూడా చామ్స్కీ వ్రాసినటువంటి గ్రంథాలే. 1981లో లెక్చర్స్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ బిల్డింగ్ అనేది కూడా ఇది కూడా చామ్స్కీ గ్రంథాలే. 1983లో మోదులార్ అప్రోచ్ టు ద స్టడీ ఆఫ్ ద మైండ్ ఇది కూడా చామ్స్కీ వ్రాసినటువంటి గ్రంథమే అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 1986లో బ్యారియర్స్ ఇది చాలా ముఖ్యమైనది అన్నట్టు, అంటే ఇది ప్రతిసారి అయితే ఇవ్వడం జరుగుతుంది. 1986లో బ్యారియర్స్ అనేది గ్రంథము, ఇది ఎవరిది గ్రంథము అంటే చామ్స్కీ వ్రాసినటువంటి గ్రంథం అన్నమాట. 10వది చూసినట్లయితే 1990 ఆన్ నేచర్ యూజ్ అండ్ ఆర్గ్యుజిషన్ ఆఫ్ లాంగ్వేజ్. 1990లో ఆన్ నేచర్ యూజ్ అండ్ ఆర్గ్యుజేషన్ ఆఫ్ లాంగ్వేజ్ అనేది ఇవైతే చామ్స్కీ వ్రాసినటువంటి గ్రంథాలు అన్నమాట. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవలసినటువంటి అవసరం అయితే ఉన్నది. మరి టెట్ అండ్ డిఎస్సి అభ్యర్థులకు ఇది చాలా అంటే లైన్ టు లైన్ చదివితేనే అర్థమవుతుంది. మరి డియర్ ఆస్పిరెంట్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కామెంట్లో పెట్టండి. మీకు తెలుగు కానివ్వండి, సైకాలజీ కానివ్వండి, హిస్టరీ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మరి నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి ముందు మీరు సబ్స్క్రైబ్ చేయండి.